హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చూద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి 23 మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఫిఫిక్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తారు. 2023 సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి, అసలు మేజర్గా ఇందులో ఇండియా మెంబరా కాదా అనేది ఇక్కడ క్లారిటీగా చూద్దాం. ఈ సమ్మిట్ ఎందుకు జరుగుతుంది, ఇందులో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అటెండ్ అయ్యారని కూడా చూద్దాం. సో ఫస్ట్ రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ మీట్స్ విత్ ది పసిఫిక్ ఐలాండ్ నేషన్ లీడర్స్ ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ ది ఫిఫిక్ సమ్మిట్ ఆఫ్ ది పాపువా న్యూ గినియా. సో పాపువా న్యూ గినియాలో జరుగుతుంది ఈ సమ్మిట్. ఎక్కడ జరుగుతుంది? పాపువా న్యూ గినియా. రీసెంట్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పాపువా న్యూ గినియాకి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సమ్మిట్లో అటెండ్ అయ్యారు. సో ఫిఫిక్ సమ్మిట్లో అటెండ్ అయ్యారు. ఈ సమ్మిట్ ఏంటంటే పసిఫిక్ ఐలాండ్కి సంబంధించిన అనమాట. పసిఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, పసిఫిక్ ఐలాండ్స్ సంబంధించినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఉంటుంది. ఈ పసిఫిక్ ఐలాండ్స్ మొత్తానికి కూడా ఒక గ్రూప్ అనమాట. ఇప్పుడు ఏషియన్ ఉంది కదా, మనకి ఏషియన్ ఎలా ఉందో, సార్క్ ఎలా ఉందో, ఒక రీజనల్ ఆర్గనైజేషన్, అలానే ఇది పసిఫిక్ ఐలాండ్స్ సంబంధించింది. మామూలుగా అయితే ఈ సమ్మిట్ చూడండి, ద థర్డ్ ఫోరం ఆఫ్ ఫిఫిక్ సమ్మిట్ వాజ్ హెల్డ్ టుడే అట్ ఏ పోర్ట్ మోర్స్బే. సో నిన్న వచ్చేసి ఇది పోర్ట్ మోర్స్బే అని చెప్పేసి ఒక ఏరియా అనమాట. ఇది ఎక్కడంటే పాపువా న్యూ గినియా కంట్రీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పాపువా న్యూ గినియా కంట్రీలో ఉండే పోర్ట్ మోర్స్బేలో జాయింట్ హోస్టెడ్ బై పాపువా న్యూ గినియా. సో దీన్ని జాయింట్గా పాపువా న్యూ గినియాతో హోస్ట్ చేస్తారనమాట. సో ఎవరంటే పోర్ట్ మోర్స్బే విత్ జాయింట్ కొలాబరేషన్, అంటే జాయింట్లీ హోస్టెడ్ విత్ పాపువా న్యూ గినియా. ఇక్కడైతే సమ్మిట్ జరిగింది ఈ కంట్రీలో. దానికి ఇండియా తరపున మన ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. సో ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్. సో ఇది మొత్తం వచ్చేసి దీనికి అబ్రివేషన్ చూడండి, ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్. దీన్నే ఫిఫిక్ సమ్మిట్ అంటారు. ఈజ్ ఏ మల్టీనేషనల్ గ్రూపింగ్ ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ 14 పసిఫిక్ ఐలాండ్స్. ఇక్కడ చూడండి, ఇండియా అండ్ 14 పసిఫిక్ ఐలాండ్స్. సో మొత్తం ఇందులో వచ్చేసి ఎవరు ఉంటారంటే ఇండియా ఉంటుంది, ఇండియా ప్లస్ 14. సో 14 వచ్చేసి పసిఫిక్ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. సో పసిఫిక్ ఐలాండ్స్ 14 ఉంటాయి. ఇది ఇందులో వచ్చేసి మెంబర్స్ అనమాట. ఎవరంటే ఇండియా ఒకటి, తర్వాత వచ్చేసి పసిఫిక్ ఐలాండ్స్ 14 కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్ యొక్క మెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఫిజీ కావచ్చు, తువాలు, వనాటు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఐలాండ్స్ కంట్రీస్ అన్ని కూడా ఇందులో పార్ట్గా ఉంటాయి అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ థీమ్, దీని ఒక మెయిన్ థీమ్ ఫిఫిక్ సమ్మిట్కి ఇండియాకి ఈ కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి ఆ ఫిజీ ఐలాండ్ ఉంది. ఫిజీ కంట్రీలో ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అనమాట. ఇండియన్స్ ఎక్కువ ఇక్కడ మైగ్రేట్ అయి ఉన్నారు. ఫిజీలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మన ఇండియన్సే ఉంటారు. తర్వాత మనకి చాలా కంట్రీస్లో ఇండియన్స్ ఉంటారు అక్కడ. కాబట్టి రెండు దేశాల మధ్య ఇండియా ఈ 14 పసిఫిక్ ఐలాండ్స్ మధ్య కోఆపరేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇదనమాట. అది ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో మంచి కోఆపరేషన్ ఉండవే, అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగుండాలి, సత్సంబంధాలు ఉండాలనేదే మెయిన్ థీమ్ అనమాట ఇక్కడ. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఓరంగ్ నేషనల్ పార్క్. సో ఓరంగ్ నేషనల్ పార్క్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకు ఈ ఓరంగ్ నేషనల్ పార్క్ అనేది వార్తల్లో ఉంది? అసలు ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఇందులో ఇంపార్టెంట్ స్పీసీస్ ఏమున్నాయి, సో అవి జంతు జాతులు అయితేనేమి, పక్షి జాతులు అయితేనేమి, వృక్ష జాతులు అయితేనేమి, ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాం. సో రీసెంట్లీ వన్ ఓల్డ్ ఏజ్ రినో డైస్ డ్యూ టు ది ఇన్ఫైటింగ్ ఇన్ ఓరంగ్ నేషనల్ పార్క్ అండ్ ది టైగర్ రిజర్వ్. సో ఇక్కడ చూడండి, ఈ ఓరంగ్ నేషనల్ పార్క్లో రీసెంట్గా ఒక ఓల్డ్ ఏజ్ రినో అనమాట. సో రైనోసర్స్ ఉంది కదా, ఖడ్గమృగం అంటారు, తెలుగులో ఖడ్గమృగం అంటారు. మన ఇండియాలో వనహాడ్ రినోసర్స్ ఎక్కువ ఉంటాయి. సో వనహాడ్ ఇది కనిపిస్తుంది ఇక్కడ. సో ఖడ్గమృగం అంటే ఒక కొమ్మే ఉంటుంది, వనహాడ్ ఉంటుంది. ఈ వనహాడ్ రినోసర్ ఒకటి చనిపోయింది అనమాట. ఓల్డ్ ఏజ్, చాలా ఏజ్డ్, చాలా వయసు ఉన్నటువంటి ఒకటి చనిపోయింది. సో అందువల్ల ఈ ప్రాంతం వార్తల్లో ఉంది. ఎందుకు ఈ ఖడ్గమృగం చనిపోవడం వల్ల ఈ ప్రాంతం న్యూస్లోకి వచ్చిందంటే, ఖడ్గమృగం అనేది చాలా రేర్ ఎనిమల్స్ అనమాట ఇవి. సో మన భూమి మీద ఉన్నటువంటి ఎనిమల్స్లో వన్ ఆఫ్ ది రేర్ ఎనిమల్ వచ్చేసి ఇది. అందువల్ల వచ్చేసి ఇది అంత ఇంపార్టెన్స్ ఎనిమల్కి. అలానే అవి ఉన్న ప్రాంతం కూడా చాలా రేర్గా ఉంటాయి. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ కనిపించవు ఖడ్గమృగాలు. మనకి ఎక్కువ ఖడ్గమృగాలు కనిపించేది మేజర్గా మనకి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో దోద్వా నేషనల్ పార్క్ కావచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత మనకి నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి ఏవి, ఈ ఖడ్గమృగాలు అనేవి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఎనిమల్స్. సో ఒకటి చనిపోయింది, అందువల్ల వార్తలో వచ్చింది. ఎక్కడంటే ఓరంగ్ నేషనల్ పార్కు. ఈ ఓరంగ్ అనేది నేషనల్ పార్కు, అలానే టైగర్ రిజర్వ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఓన్లీ నేషనల్ పార్క్ కాదు, టైగర్ రిజర్వ్ కూడా. ఇది టైగర్ రిజర్వ్ కూడా, పుళ్ళు కేంద్రం కూడా ఈ ఓరంగ్ టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది నార్త్ బ్యాంక్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. సో ఎగ్జాక్ట్లీ ఇది బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా, సో బ్రహ్మపుత్ర రివర్కి ఉత్తరం వైపున, సో ఉత్తరము ఒడ్డున ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది నార్థన్ బ్యాంక్ వైపు ఆఫ్ ది బ్రహ్మపుత్ర. సో లొకేట్ ఆన్ ది నార్థన్ బ్యాంక్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర అనమాట. ఎగ్జాక్ట్లీ ఉత్తరము ఒడ్డున ఉంటుంది నార్త్ బ్రహ్మపుత్ర రివర్కి. తర్వాత ఇన్ ది దరాంగ్ అండ్ సోనిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం.
సో 2 జిల్లాలు విస్తరించి ఉంటుంది. ఒకటి దరాంగు, ఇంకోటి వచ్చి సోనిత్పూరు. ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం. సో భారతదేశంలోని 7 సిస్టర్స్ అనమాట. మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి కదా, 7 స్టేట్స్ ఉంటాయి కదా. ఈ స్టేట్స్లో వన్ ఆఫ్ ది స్టేట్, ఫేమస్ స్టేట్ ఇది అస్సాము. అక్కడ ఈ సోనిత్పూరు, దరాంగ్ అని చెప్పేసి 2 జిల్లాల్లో ఈ ఓరంగ్ నేషనల్ పార్క్ అనేది విస్తరించి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ శాంచురీ ఇన్ 1985. సో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా 1985లో గుర్తించారు. తర్వాత నేషనల్ పార్క్గా 1999లో గుర్తించారు అనమాట. సో 1985లో వైల్డ్ లైఫ్ శాంచురీ గుర్తించారు. తర్వాత 1999లో, సో 1999 సంవత్సరంలో దీన్ని నేషనల్ పార్క్ అయితే గుర్తించారు అనమాట. కాబట్టి ఇది వార్తలో చూసుకోండి. ఓరంగ్ నేషనల్ పార్క్ కావచ్చు, పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ, తర్వాత మనకి కాజిరంగ కావచ్చు, ఇవన్నీ కూడా అస్సాంలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్. దిబ్రూ సైకోవ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వనాల్ రినోసర్స్. ఇక్కడ మేజర్గా ఉన్న ఎనిమల్స్ ఏముంటాయంటే, సో ఇక్కడ వచ్చేసి రైనోస్ ఒకటి, సో రైనోసు, టైగర్సు, ఎలిఫాంట్సు, సో వైల్డ్ బఫెలో, సాంబార్ డీరు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వైల్డ్ బఫెలో కూడా ఉంటుంది ఇక్కడ. సో వైల్డ్ బఫెలో ఉంటుంది, సాంబార్ డీర్ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. వైల్డ్ బఫెలో కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ దేంట్లో ఓరంగ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మెగా టెక్స్టైల్ పార్క్. సో ఒక టెక్స్టైల్కి సంబంధించి మన ఇండియాలో టెక్స్టైల్ అనేది చాలా భూమి వచ్చింది ఈ మధ్య. ఎందుకంటే ఈ చైనాలోని జింగ్జియాంగ్ ప్రొవిన్స్లో కొన్ని మానవ హక్కులకు ఉల్లంఘన జరిగింది అనమాట చైనాలో. సో అక్కడి నుంచి కాటన్ని ఎక్కువగా అమెరికా, మిగతా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే చైనా అక్కడ ఉన్నటువంటి ఉయిగర్ ముస్లిమ్స్ అనే కమ్యూనిటీ ఉంటారు, ఉయిగర్స్ అని చెప్పేసి, వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. కాబట్టి చైనా ఏం చేసింది, ఆంక్షలు విధించింది. చైనా నుంచి ఎటువంటి కాటన్ ఇంపోర్ట్ చేసుకోలేదు. అందువల్ల తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చింది యూఎస్కి, ఇండియా అని అనమాట. కాబట్టి కాటన్ పరంగా ఎక్కువ డిమాండ్ వచ్చింది. సో దాంతో మన ఇండియాలో టెక్స్టైల్ సెక్టర్ కూడా బాగా భూమి వచ్చింది అనమాట. సో అందువల్ల ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెగా టెక్స్టైల్ పార్క్ అనేది తీసుకొస్తుంది. సో న్యూ మెగా టెక్స్టైల్ పార్క్ అట్ ది దర్ డిస్ట్రిక్ట్. సో ఎక్కడంటే ఇది దర్ డిస్ట్రిక్ట్. సో విల్ బీ స్ట్రెంథెన్ టు మేక్ ఇన్ ఇండియా, విల్ క్రియేట్ ఏ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ స్ట్రెంత్ అనమాట మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చారు. ఈ దర్ డిస్ట్రిక్ట్లో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ని అయితే తీసుకొచ్చారు. తర్వాత ఈ పార్క్స్ అనేది ఇక్కడే కాకుండా, సో దర్ డిస్ట్రిక్ట్లోనే కాకుండా తర్వాత వచ్చేసి ద పార్క్స్ విల్ కమ్ అప్ ఇన్ ఏ తమిళనాడు. సో ఎక్కడ తీసుకొస్తున్నారంటే తమిళనాడు. సో తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఈ స్టేట్స్లో కూడా మెగా పార్క్స్ని తీసుకొస్తున్నారు. టెక్స్టైల్కి సంబంధించిన మెగా పార్క్స్ని ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ అండర్ ది పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్స్ అండ్ అప్పేరల్. సో పిఎం మిత్ర అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది. సో పిఎం మిత్ర అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ ప్రకారం తీసుకొస్తున్నారు. ఈ టెక్స్టైల్ మొత్తాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో ఇండియాలో టెక్స్టైల్కి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏముంటుంది, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అనేది నోడల్ మినిస్ట్రీ అనమాట. కాబట్టి దీనికి సంబంధించి క్లారిటీగా అన్నీ కూడా చూసుకోండి. ఇప్పుడైతే ఈ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది దర్ డిస్ట్రిక్ట్లో తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఈ స్టేట్స్లో కూడా ఇక్కడ ఉన్నాయి కదా, తమిళనాడు, తెలంగాణ, ఈ స్టేట్స్లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్స్ దేశమంతా కూడా విస్తరించాలి. సో టెక్స్టైల్ పరంగా, అప్పీరెన్స్ పరంగా ఇండియా అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉంది. కాబట్టి సో ఇటువంటి భూమి అనేది తీసుకోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పిఎం మిత్ర అని చెప్పేసి ఒక స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మిగతా అన్ని విధాలు కూడా గవర్నమెంట్ నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మచిలీపట్నం పోర్టు. సో మచిలీపట్నం తెలుసు కదా మీకు, ఇది మనకి 17th సెంచరీ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మసూలీపట్నం అని పిలిచేవాళ్ళు అప్పట్లో. దాన్ని హిస్టరీ పరంగా మసూలీపట్నం అని పిలిచేవాళ్ళు. మనకి మసూలీపట్నం అనేది ఈ మనకి డచ్ వాళ్ళు కావచ్చు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా దానికి అటాచ్ ఉందన్నమాట వాళ్ళకి కలోనియల్ రూల్లో. సో బ్రిటిష్ వాళ్ళు అయితే మేజర్గా మసూలీపట్నం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మసూలీపట్నం మీద చాలా వరకు కూడా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇది ఈస్టర్న్ కోస్ట్ వైపు ఉంటుంది. సో ఇది ఎక్కడుంది, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పోర్టును తీసుకొస్తున్నారు. సో ఒక నౌకాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ విల్ ఇనాగ్రేట్ ది మచిలీపట్నం పోర్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అట్ ది చూడండి, ఇక్కడ చూడండి, మంగినపూడి. సో మంగినపూడి ఇన్ కృష్ణా డిస్టిక్. సో ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే మంగినపూడి అని చెప్పేసి ఒక ప్రాంతం అనమాట, కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఈ మచిలీపట్నానికి దగ్గరగా మంగినపూడి అనే ఒక ప్రాంతంలో నిర్మిస్తున్నారు, కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. ఏది, ఈ మచిలీపట్నం పోర్ట్ అయితే. తర్వాత ఇట్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ డీప్ సీ పోర్ట్. సో ఇది డీప్ సీ పోర్ట్ అనమాట. సో డీప్ సీ పోర్ట్ అంటే పెద్ద షిప్స్ కూడా అక్కడ వచ్చేసి బెర్త్లో ఉంటాయన్నమాట, అక్కడ ల్యాండ్ అవుతాయి. సో ల్యాండ్ అంటే అక్కడ వచ్చేసి షిప్స్ అనేవి వస్తాయన్నమాట. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఓరియంటెడ్ కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇది డీప్ సీ పోర్టు ఆన్ ది కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. తెలుసు కదా మీకు బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇండియా ఉంది కదా, సో ఇది గుజరాత్ అనుకుంటే ఇలా వచ్చి ఇలా పోతుంది కదా, ఇక్కడ అనమాట ఎగ్జాక్ట్లీ మనకి మచిలీపట్నం దగ్గర ఈ పాయింట్లో. సో ఈ పాయింట్లో ఇక్కడ ఉంటుంది అనమాట మచిలీపట్నం అనేది, సో ఆంధ్రప్రదేశ్లో.
తర్వాత ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది మచిలీపట్నం. సో ఎగ్జాక్ట్లీ మనకి మచిలీపట్నం దగ్గర ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మామూలుగా మచిలీపట్నం అనేది కృష్ణా జిల్లాలో వన్ ఆఫ్ ది మేజర్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో కృష్ణా జిల్లాలో వన్ ఆఫ్ ది మేజర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటంటే మచిలీపట్నము. ఈ మసూలీపట్నం అంటారు. సో మనకి ఆ మోడర్న్ హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మసూలీపట్నంలో ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది హిస్టరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లొకేషన్. తర్వాత ద పోర్ట్ ఈస్ డెవలప్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ ది ల్యాండ్ లార్డ్ మోడల్. మామూలుగా ఈ నౌకాశ్రయాన్ని ఒక మోడల్తో చేస్తుంటారు. ఆ మోడల్ ఏంటంటే ల్యాండ్ లార్డ్ మోడల్. సో ల్యాండ్ లార్డ్ మోడల్తో చేస్తున్నారు. అట్ ది కాస్ట్ ఆఫ్ 5,156 crores అనమాట. సో మొత్తం 5,156 కోట్లు. సో 5,156 కోట్ల రూపాయలతో ఈ పోర్ట్ అయితే ఏపీ గవర్నమెంట్, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నిర్మిస్తుంది. కాబట్టి మన కరెంట్ ఈవెంట్స్లో నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఇవి యూపీఎస్సీనే కాకుండా ఏపీపీఎస్సీ టీఎస్పీసీ ఎగ్జామ్ కూడా చాలా వరకు కూడా ఉపయోగపడతాయి అనమాట. సో కాబట్టి ఈ మచిలీపట్నం గురించి అయితే అన్నీ చూసుకోండి. తర్వాత ఏపీబీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా. సో తర్వాత మసూలీపట్నంకి హిస్టరీ సిగ్నిఫికెన్స్ ఏముందో కూడా, సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏముందో కూడా క్లారిటీగా అయితే చూడండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐరిస్-T సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్. సో మిసైల్ సిస్టమ్ అనమాట, SLM సిస్టమ్ అని పిలుస్తారు దీన్ని షార్ట్కట్లో. అసలు ఏంటిది? సో ఐరిస్-T సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్ సిస్టమ్ అంటే రీసెంట్గా యూరోపియన్ యూనియన్ నాటో మెంబర్స్ ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి, నాటోలో కూడా ఈ మెంబర్ కంట్రీస్ అనమాట. బోత్ దే ఆర్ మెంబర్స్ ఇన్ బోత్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ అండ్ నాటో. సో ఏవేంటి అంటే ఎస్తోనియా. సో ఏ కంట్రీస్ అంటే ఒకటి ఎస్తోనియా, ఇంకోటి వచ్చేసి లాట్వియా. సో ఎస్తోనియా, లాట్వియా విల్ సూన్ బిగిన్ నెగోషియేషన్స్ విత్ ది జర్మనీస్ డైహెల్. సో డైహెల్ డిఫెన్స్ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ ది ఐరిస్-T SLM ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో జర్మనీకి సంబంధించిన అనమాట ఈ సిస్టమ్. ఎవరికి సంబంధించిన? జర్మనీకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఇది. జర్మనీకి సంబంధించిన డైహెల్ డిఫెన్స్ అనమాట. వాళ్ళు ఈ SLM సిస్టమ్స్ అనేది తయారు చేస్తారనమాట. సో ఐరిస్ ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్లో, ఇదనమాట అది. సో ఐరిస్-T సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్ సిస్టమ్ అనేది జర్మనీ దేశానికి అయితే సంబంధించింది. వాళ్ళ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్, నాటోలో మెంబర్స్ అయినటువంటి ఎస్తోనియా, లాట్వియా ఈ రెండు కంట్రీస్ అయితే బై చేస్తున్నాయి అనమాట, జర్మనీ నుంచి బై చేస్తున్నాయి. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. తర్వాత ఇదేంటి అసలు ఈ ఐరిస్-T సర్ఫేస్ లాంచ్డ్ మిసైల్ సిస్టమ్, SLM మిసైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద మీడియం రేంజ్ వర్షన్ ఆఫ్ ఐరిస్-TL ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ డిజైన్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ది జర్మనీ కంపెనీ డైహెల్ డిఫెన్స్. సో ఇది మీడియం రేంజ్ వర్షన్ అనమాట. సో ఒక మీడియం రేంజ్ వర్షన్ దేంట్లో ఈ ఐరిస్-TSL సిస్టంలో ఈ సిస్టంలో చాలా ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్ ఇలా ఉంటాయి. ఇది మీడియం రేంజ్కి సంబంధించింది అనమాట. తర్వాత ద సిస్టమ్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ 360 ప్రొటెక్షన్ అగైన్స్ ది ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, క్రూయిజ్ మిసైల్స్ అండ్ గైడెడ్ వెపన్స్. ఇక్కడ చూడండి 360 degrees అనమాట. ఈ సిస్టమ్ ద్వారా ఉంది కదా, ఇది 300 degrees పహారా కాస్తూ ఉంటుంది ఈ సిస్టమ్. ఇప్పుడు ఎవరైనా హెలికాప్టర్ మీద నుంచి కావాలి, చూడండి ఇక్కడ ఏటి మీద నుంచి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, క్రూయిజ్ షిప్స్ కావచ్చు, మిసైల్స్, సో యాంటీ గైడెడ్ వెపన్స్ కావచ్చు, వీటిలో ఏ దాని నుంచి దాడి చేసినా కూడా ఈ సిస్టమ్ అనేది ఆపుతుంది అనమాట, వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో హెలికాప్టర్ నుంచి దాడి చేయని, హెలికాప్టర్ నుంచి దాడి చేసినా కూడా, క్రూయిజ్ మిసైల్స్ వచ్చినా కూడా, తర్వాత ఏదైనా గైడెడ్ వెపన్స్ వచ్చినప్పటికీ కూడా వాటంటిని కూడా ఇది డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఈ నాటో మెంబర్స్ అయినటువంటి ఎస్తోనియా, లాట్వియా కంట్రీస్ అయితే జర్మనీ నుంచి బై చేస్తున్నాయి. వీటిని ఎవరు తయారు చేస్తారంటే జర్మనీకి సంబంధించిన డైహెల్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు తయారు చేస్తారు. ఇది అందువల్ల వార్తల్లో ఉంది, చూసుకోండి. డిఫెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మండ్ పిషిన్. సో మండ్ పిషిన్ బోర్డర్ సస్టెన్స్ మార్కెట్ ప్లేస్ అంటే మండి అనమాట. మన భారతదేశము బంగ్లాదేశ్ మధ్య బోర్డర్ హాట్స్ ఉంటాయి కదా, బోర్డర్ హాట్స్ అంటే మండీస్ అనమాట, బోర్డర్ మండీస్ అంటారు, మార్కెట్స్ అనమాట. మార్కెట్ రెండు దేశాల మధ్య బోర్డర్లో పెడతారు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇద్దరు కలిసే ఉంటారు మార్కెట్ లాగా. సో ఇటువంటి సిస్టమ్ని ఇరాను పాకిస్తాన్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. అసలు ఇదేంటనేది చూద్దాం. సో ఇండియా బిడ్ టు బూస్ట్ క్రాస్ బోర్డర్ ట్రేడ్ పాకిస్తాన్ అండ్ ఇరాన్. సో ఏ కంట్రీస్ అంటే పాకిస్తాన్ అండ్ ఇరాన్ inaugurated the first border market at the Mand Pashin crossing point at the Pakistan-Iran border. సో ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎక్కడంటే పాకిస్తాన్-ఇరాన్ బోర్డర్. సో పాకిస్తాన్కి ఇరాన్కి బోర్డర్ ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది, గ్రీన్గా నేను గీస్తాను కదా, ఇది వచ్చేసి పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య బోర్డర్ అనమాట. సో ఇదంతా కూడా పాకిస్తాన్-ఇరాన్ మధ్య బోర్డరు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు మార్కెట్స్ అనేవి అనమాట. సో బోర్డర్ మార్కెట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు, ఇనాగ్రేట్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్-ఇరాన్ మధ్య కోఆపరేషన్తో తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ రెండు దేశాల మధ్య వ్యాపారం అనేది బాగా జరుగుతుంది అనమాట, ట్రేడ్ కామర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో తర్వాత ఇట్ వుడ్ ఎన్హాన్స్
సో ఇట్ వుడ్ ఎన్హాన్స్ క్రాస్ బోర్డర్ ట్రేడ్, ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఓపెన్ అప్ ఏ న్యూ అవెన్యూస్ ఆఫ్ ది ఆపర్చునిటీ ఫర్ లోకల్ బిజినెస్. అంతే కదా, ఇప్పుడు 2 బోర్డర్స్ దగ్గర తీసుకొచ్చానుకోండి, సో వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళు కొంటారు, వీళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు కొంటారు. సో దీనివల్ల ఎకనమీ పరంగా గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్షూరింగ్ అవుతుంది, ట్రేడ్ కూడా స్ట్రాంగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇటువంటి కేసులో కాబట్టి అందువల్ల మన ఇండియా బంగ్లాదేశ్ కూడా బోర్డర్ హార్ట్స్ అని పెడతాయన్నమాట. సో మనకి త్రిపుర కావచ్చు, మేఘాలయ, ఈ రాష్ట్రాల దగ్గర మనకి బోర్డర్ హార్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, మిజోరాం అక్కడ. తర్వాత ద టౌన్ హ్యాస్ ఏ సెవరల్ లార్జ్ స్టోరేజ్ హౌసెస్ ఆఫ్ ది ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బోర్డర్ ఉంది కదా, సో ఈ బోర్డర్ దగ్గర పెద్ద పెద్ద గోడౌన్స్ తీసుకొచ్చారు. సో పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ ఉన్నాయన్నమాట. సో బోర్డర్ దగ్గరే స్టోర్ హౌసెస్ అయితే ఉంటాయి 2 దేశాలకు మధ్య సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాక్ అనుకోండి, సో ఇది పాకిస్తాను, ఇది వచ్చేసి ఇరాన్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ మనకి డైరెక్షన్స్ ప్రకారం ఇరాన్కి సంబంధించి ఇక్కడ స్టోరేజెస్ ఉంటాయన్నమాట. ఈ స్టోరేజ్, సో ఈ వేరే హౌసెస్ ఉంటాయి కదా, ఈ వేరే హౌసెస్లో ఏముంటాయంటే, ఈ వేరే హౌసెస్లో కంప్లీట్గా ఈ ఫుడ్ అండ్ బెవరేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వేరే హౌస్లో ఉంటాయి. మార్కెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి గూడ్స్ అనేది సేల్ చేసుకుంటూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు అనమాట బోర్డర్లో, ఇరాను ఈ ప్రాంతానికి. కాబట్టి ప్లేసెస్ ఇన్ న్యూస్లో మీకు సో మందు పషిన్, సో మందు పషిన్ అనే ఏరియా వస్తే ఖచ్చితంగా అది ఇరాన్కి పాకిస్తాన్కి అయితే సంబంధించినటువంటి ప్రాంతం అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి, బోర్డర్ ఆర్ట్స్కి సంబంధించింది. ఓకేనా, ఇలానే ఇండియా బంగ్లాదేశ్ కూడా స్టార్ట్ చేసి చెప్పాను కదా ఆల్రెడీ అది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి మీకు అన్ని ఎగ్జామ్స్కి అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తాయి. అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఫాలో అవుతూ మన కరెంట్ అఫైర్స్ని రాసుకోండి. మీకు ఏబిపిఎస్సి, టీఎస్పీకి సంబంధించిన ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.